ప్రైజ్ లార్డ్ అందరికీ. రోజు మనం వాక్యం చదువుతాం. వాక్యం చదవడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకి వాక్యం చదువువాడు ధన్యుడు అని వాక్యం చెప్పట్లేదు, వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తాను. మరి చదవడానికి ధ్యానించడానికి తేడా ఏంటో చూద్దాం. నేను మొన్న ఒక చోట మందిరానికి మెసేజ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఒక ప్రశ్న అడిగాను. అబ్రహాం గారిని మనవలు అంటే అబ్రహాం మనవలైనటువంటి ఏశావు యాకోబు చూసారా అబ్రహాంని అని అడిగినప్పుడు చాలా మంది లేదు, చూడలేదు అని చెప్పారు. మరి చూసారో లేదో చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 7వ వచనం. అబ్రహాం బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాం గారు 175 సంవత్సరాలు బ్రతికారు. అబ్రహాం గారికి ఇస్సాకు ఎప్పుడు పుట్టాడంటే అబ్రహాం గారి వయసు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఇప్పుడు ఇస్సాకు ఏ సంవత్సరంలో పెళ్ళయిందో చూద్దాం. అదే 25వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం చివరిలో చూసుకోండి. చివరిలో రెబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు ఇస్సాకు. అంటే ఇస్సాకుకి వివాహం అయినప్పుడు అతని వయసు 40 సంవత్సరాలు. మరి ఇస్సాకుకి రెబ్కాకి పిల్లలు ఎప్పుడు పుట్టారో చూద్దాం. అదే 25వ అధ్యాయం 26వ వచనం చివరిలో ఆమె వారిని కన్నప్పుడు, ఎవరిని? ఏశావుని యాకోబుని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. అంటే ఇస్సాకు గారికి 60 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏశావు యాకోబు పుట్టారు. ఇప్పుడు అబ్రహాం గారు జీవించిన సంవత్సరాలు 175. ఇస్సాకు గారికి 60 సంవత్సరం వచ్చినాక పిల్లలు పుట్టారు. అంటే ఇస్సాక్కి 60 సంవత్సరాలు పిల్లలు పుట్టారంటే అబ్రహాం వయసు ఎంత ఉంటుంది అప్పుడు? 160 సంవత్సరాలు. అంటే ఇంకా 15 సంవత్సరాలు ఎక్స్ట్రా బ్రతికారు అబ్రహాం గారు. అంటే 15 సంవత్సరాల వయసు ఏశావుకి యాకోబుకి వచ్చేంత వరకు వీళ్ళు అబ్రహాంని చూశారు. ఎవరు? ఏశావు యాకోబు. అంటే వాక్యాన్ని చదివినప్పుడు మనకు అర్థం కాదు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దాని గురించి మనం ఇంట్రెస్ట్గా పరిశోధించినప్పుడు ఇలాంటి విషయాలు అనేవి మనకి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. అంటే ఏశావు యాకోబు అబ్రహాం గారితో 15 సంవత్సరాలు ఉన్నారు. ప్రైజ్ లార్డ్.